హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన్ వెంచర్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఏ వ్లాగ్తో వచ్చేసాను అనుకుంటున్నా. సో నేనైతే మా ఇంట్లో కొబ్బరిండలు అయితే చేసుకున్నాము, అది కూడా మంచి బెల్లం యూజ్ చేసి. సో ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కెమికల్ లేని బెల్లం అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నా. అది నల్ల బెల్లం, ఇంట్లో తయారు చేసుకున్నది. ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ అయితే కొట్టేయాలి. చూసారు కదా, మిక్సీ కొట్టేసిన తర్వాత ఇలాగ వస్తుంది పేస్ట్. సో దాన్ని అయితే ఇలాగా చేసుకోవాలి. మిక్సీ కొట్టేసి వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది ఇంకా బెల్లం వేసి కొబ్బరి ఉండలు అయితే చేయబోతున్నాను. సో నేను యూజ్ చేసిన బెల్లం అయితే హోమ్ మేడ్ షుగర్ కేన్తో అయితే చేసాము. సో ఇప్పుడు మనము కొబ్బరిని ఫుల్గా వేపాలి, అది కూడా నెయ్యితో. ఎందుకంటే పచ్చి వాసన పోవడానికి అయితే మనం కొంచెంగా రోస్ట్ అయితే చేసుకుంటాము. నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటాము ప్యాన్లో. సో ఇప్పుడు దీన్ని అయితే మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాం, కొబ్బరి తురుముని. సో ఇప్పుడైతే మనకి ఫుల్గా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి రోస్ట్ వరకు. పచ్చి వాసన పోయిన తర్వాత అయితే మనం బెల్లంని అయితే యాడ్ చేసుకోబోతున్నాం. చూస్తున్నారు కదా, ఫుల్గా మిక్స్ చేసేస్తే ఉన్నాను 5 minutes వరకు. అలా మిక్స్ చేసిన తర్వాత అయితే మనం బెల్లం దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫుల్గా టోటల్గా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో దాని తర్వాత అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే కెమికల్ లేని బెల్లం నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నా. అది నల్ల బెల్లము, మంచిగా నేను ఇంట్లోనే చేసుకున్నాము షుగర్ కేన్తో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కలర్ ఏం యాడ్ చేయకుండా అయితే ఉంటుంది. మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా వేసుకొని బెల్లంని. సో ఫుల్గా కొబ్బరిన ఇంకా బెల్లం కలిపేసుకున్నాము. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం జిగురుగా మంచిగా అయిపోద్ది. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా ఫుల్గా కొబ్బరి తురుముకైతే ఫుల్గా ఎక్కేస్తుంది అన్నమాట. ఇలాగ అయిన తర్వాత అయితే ఈ సబ్స్టాన్స్లో వస్తే మనకైతే అయిపోయినట్టే. సో నెక్స్ట్లో అయితే ఉండలు చుట్టేసుకొని చూసారు కదా, ఇలా రావాలి. మంచిగా కొంచెం బాల్స్లా చేసుకునేటట్టు రావాలి దగ్గరగాన. సో చూస్తున్నారు కదా, ఈ సబ్స్టాన్స్లో వస్తే మనకైతే నెక్స్ట్ కొబ్బరి ఉండలు చుట్టేసుకోవచ్చు. మనకి ఈజీగా అయితే తెలిసిపోద్ది చుట్టేసుకోవచ్చు అని. సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని స్లోగా చిన్న చిన్నగా చుట్టేసుకోవడమే. వేడి మీద ఉన్నప్పుడే మనం అయితే వీటిని చుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, రౌండ్గా అయితే చుట్టేసుకున్నా. సో నాకు దీంతో అయితే ఎన్ని రాలేదు, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చూసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అన్న చూస్తుంటే నోరు ఊడిపోతుంది, అంత బాగున్నాయి. ఎందుకంటే మనం దీని టేస్ట్ ఇంకా పెంచాలంటే మనం న్యాచురల్ బెల్లం, కెమికల్స్ ఏ కలర్స్ యూజ్ చేయలేని బెల్లం అయితే నేను యూజ్ చేశాను. అంత టేస్టీగా ఉంటుంది. మనం మంచి బెల్లం యూజ్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, సో లాస్ట్కి అయితే మొత్తం అన్నీ చుట్టేసుకుందాము. చుట్టేసుకున్న తర్వాత అయితే మనకి మంచిగా, సో నేనైతే మొత్తం అన్నీ చుట్టేసుకున్నాను. చుట్టేసుకున్న తర్వాత అయితే నేను ఒక కొబ్బరి ఉండి అయితే టేస్ట్ చేశాను. నాకైతే చాలా నచ్చింది, సేమ్ షాప్లో చేసినట్టే ఉంది. లైక్ షేర్ టు విజ్ఞాన్ వెంచర్స్.